ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈనాడు నూతన సంవత్సరం. Today is the new year. ఏదో కొత్త సంవత్సరము మనకు కొత్త విధమైనటువంటి యొక్క సుఖములు, ఆనందములు, సౌభాగ్యములు చేకూరుస్తుందని భావిస్తున్నాం. We consider that new year will grant us new prosperity, new wealth. మన and యొక్క new మంచి happiness. చెడ్డలు కానీ, పాప పుణ్యములు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ సంవత్సరం మనకు తీసుకుని రావటం లేదు. Good or bad, reputation or disrepute are not brought by the new year. మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణ క్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది. These are all the results of our past actions. సంవత్సరమునకు భగవంతుడు అని పేరు. Year, Samvatsara, is the other name of God. అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడాను భగవంతుడికి మరొక పేరు. God is time, time is God, Kalatmaka. కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తున్నదని భావించకూడదు. We should not consider that new year is going to మనం bring good చేసినటువంటి and మంచి bad. చెడ్డల కర్మ ఫలితములే మనకు అందిస్తుంటుండాలి. The good and bad are based on our own actions. కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కరలేదు. We don't need to wait for the new year. నిత్యము కూడాను క్షణ క్షణము కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే. Every moment is new for that matter. కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు. Many people start wondering what's going to happen in this new year, the harm and the danger that lie మన ahead. సుఖములకు, కష్టములకు, దుఃఖములకు, ఆనందములకు సంవత్సరము కాదు కారణం. For our pain and pleasure, the profit and the loss, year is not the cause. మన యొక్క నడతలే దీనికి మూల కారణం. Our behavior is the main cause. మనం మంచిగా నడుచుకుంటే మంచి ఫలితమే వస్తుంది. If we are good, you'll have good results. దుర్గుణములతో మనం ప్రవేశించినప్పుడే దీనికి చెడు మనకు ప్రాప్తిస్తుంది. Our bad qualities give us bad results. మంచి చెడ్డలు కేవలము కాలములో ఉంటున్నవి కానీ, కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు. We think that good and bad lie in any year, certainly not. మన యొక్క సంకల్పంలోనే కూడి ఉంటున్నవి. They are with our thoughts. కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop good thoughts. సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి. We should have good conduct. సద్భావములను పెంచుకోవాలి. We should develop good feelings. సత్సంగమును చేరాలి. We should be in good company. ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము. We think that India is a poor ఈ country. బీదరికానికి మూల కారణం ఏమిటి? What is the cause for this poverty? మన సోమరతనమే దీనికి మూల కారణం. Our laziness is the cause for this ఈనాటి poverty. మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి. Time is highly valuable. ఈ ఉన్న కాలం లోపల In the existing time, 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము. we are wasting 3 parts of it. 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఎంతో సద్వినియోగం చేస్తున్నాము. In a day of 24 hours, we are misusing 23 hours, 55 minutes. ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. This is not the quality of a true human being. కాలమునంతా కూడా సద్వినియోగపరచాలి. A time must be used properly. అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము. That is the main quality of every అది ఏ human being. నిజమైన మానవుని విలువ. That is the true value, human value. కాలముని వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. If we waste time, you'll be wasting all the human activity. కాలకాల ప్రబంధానాం కాలాకిమ్న కరిష్యతే అని కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది. The day when you value time, you will be valued. కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి. You should be a man who should be valued because you value time. కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది. If you waste time, the time also will not దేశం యొక్క value మంచి you. చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి. The prosperity and the welfare of the country depends upon the behavior of man. దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత, సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది. The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth. భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చర. సత్యమును పలకటము, ధర్మమును ఆచరించటము. The culture of Bharat wants you to observe these two, speak truth and follow righteousness. ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము. Because your heart is very embodiment of righteousness. ప్లస్ దయా హృదయ, అది నీ యొక్క ఈశ్వర స్థానము. The heart, Hridaya, Hrit plus Daya is the కనుక center of మానవుడు God. దయామయుడిగా రూపొందాలి.
Man should be one of compassion. కఠినుడు కాకూడదు. He should not be stone-hearted. యూనిటీ కావాలి, ప్యూరిటీ కావాలి అన్నారు. Prayed for unity. యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నాడు. It's not enough if there is purity and unity. There should యూనిటీ be love. ప్యూరిటీ ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది.